త్యాగానికి, వీరత్వానికి ప్రతీకగా గురు గోవింద్ సింగ్ కుమారులు వీరమరణం పొంది చరిత్ర పుటల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయారని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. వీర్ బాల దివాస్ కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ గురుద్వారాలో ప్రత్యేక ప్రార్థనలో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ పాల్గొన్నారు. చరిత్రకారులను వెలికి తీసి భావి భారత పౌరులకు వారి వీరగాథలను తెలియపరచడమే లక్ష్యంగా ప్రధాని మోదీ నూతన వరువుడిని తీసుకువచ్చారన్నారు. మొఘలులు ఇస్లాం మత సామ్రాజ్య విస్తరణ చేసేందుకు సిక్కులపై దాడులు చేసిన, హతమార్చిన దాఖలాలు ఉన్నాయని, వారిని ఎదురొడ్డి పోరాడిన గొప్ప వ్యక్తులుగా గురు గోవింద్ సింగ్, ఆయన వంశస్థులు నిలిచారని పేర్కొన్నారు. దేశానికి వన్నె తెచ్చిన గొప్ప చరిత్రకారుల జీవితాలను వెలుగులోకి తీసుకురావడంలో, వారికి అరుదైన గౌరవాన్ని కల్పించడంలో ప్రధానమంత్రి మోదీ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. విదేశీ బానిసత్వంతో ఇంకా చట్టాలు మొదలుకొట్టే పాఠాలు కూడా ఆ యొక్క విదేశీ మరి ఆ మెకాలయ విద్యా విధానాన్ని కొనసాగించడం చాలా దౌర్భాగ్యం. అందుకనే మరి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత కొత్త జాతీయ విద్యా విధానాన్ని కూడా ప్రవేశపెట్టారు. 2020 సంవత్సరం నుంచి కూడా మన సంస్కృతి, సాంప్రదాయాలు, ఈ దేశంలో ఉండేటువంటి ఈ ధర్మాలు ఏ రకంగా మరి పాటుపడ్డాయో వాటి చరిత్ర కూడా తెలుపుతూ మరి ఈరోజు మోదీ గారు గత సంవత్సరం నుంచే వీర బాల దివస్గా వారు ఏదైతే దీనికి ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రభుత్వ పరంగా వారు చెప్పినట్టుగా మరి అన్ని మరి దేశాల్లో కూడా ఇది ప్రభుత్వ పరంగా జరపాలని ఇవాళ గవర్నర్లు లేదా ఇవాళ అంబాసిడర్లు లేదా ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ రకంగా తమ భక్తి భావనను చాటుకొని వారు చేసిన త్యాగాలు భావితలకు స్ఫూర్తి ప్రేరణ కల్పించేలాగా ఉండాలని చెప్పి ఇచ్చిన పిలుపు మేరకు వాళ్ళ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నిజంగా వారు ఒక చిన్న కోరిక కూడా గారు వీర బాల దివస్ పేరుగా షహజాదీ మరి షహాద్ దివస్గా, కాబట్టి దీన్ని నామకరణం చేయాలని చెప్పారు. తప్పకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దృష్టికి ఒక బాధ్యత గల పార్లమెంట్ సభ్యులను తీసుకెళ్తాను. వారి కోరిక మేరకు ఈరోజు నిజంగా వారు బాలులు కాదు, పిల్లలు కాదు, వారిలో ఉన్నటువంటి ఆ వీరత్వం, శౌర్యత్వం వారు వాళ్ళ మొత్తం ప్రపంచానికి వాళ్ళు ఒక బాబాగా, ఒక గొప్ప కీర్తిగా వ్యక్తుల చరిత్రను మనకు తెలుపుకోవడం చాలా బాగా బాధాకరంగా ఉంది, చింతిస్తూ ఉన్నాం. అందుకనే భావి తరాలు కూడా దీన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ జరుగుతున్న కార్యక్రమంలో వాళ్ళు మేము కూడా పాల్గొనడం, మేము కూడా ఇవాళ మా జీవితం ధన్యంగా మేము భావిస్తున్నాం. మా భావి తరాల పిల్లలు కూడా ఇది స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం.